హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము సులభంగా వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మీకొక మంచి అవకాశాన్ని కల్పించడం జరిగింది. మీ తాత ముత్తాతల పేరు మీద కానీ, మీ తల్లిదండ్రుల పేరు మీద కానీ ఉన్నటువంటి భూములను కేవలం రూ. 100 ఫీజుతో మీ పేరు మీదకైతే మార్చుకోవచ్చనమాట. సో, అయితే ఇవి ఎలా చేంజ్ చేసుకోవాలి? కావలసినటువంటి పత్రాలేమిటి? ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి? ఎప్పటిలోపలే చేపించుకోవచ్చు? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. సో, చాలామందే వెయిట్ చేస్తూ ఉంటారు భూములను వీళ్ళ పేరు మీదకు మార్చుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అందజేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ చేపించుకోవడం కోసం ప్రభుత్వము ఒక మంచి అవకాశాన్నయితే కల్పించడం జరిగింది. అది కూడా రూ. 100 నుంచి రూ. 1000 ఫీజుతో మీరు ఈ భూములను మీ పేరు మీదకి సులభంగా మార్పైతే చేసుకోవచ్చనమాట. అయితే ముఖ్యంగా ఈ భూములను మార్చుకోవాలి అనుకుంటే ఎటువంటి నిబంధనలను కలిగి ఉండాలి? అర్హతలు ఏమిటి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి మీరేం తెలుసుకోవాలనుకుంటే, వారసత్వ భూమి అంటే ఏమిటి? ఎవరు చేపించుకోవచ్చు? ఓకేనా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఉన్నటువంటి భూమి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, ఆస్తులు, ఆయన వారసులైనటువంటి కుటుంబ సభ్యులుంటారు కదా! వాళ్ళ పేరు మీదకి బదిలీ చేసుకోవడాన్ని వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అని అంటారనమాట. మీకొక క్లారిటీ అయితే వచ్చింది. సో, ఆల్రెడీ మీ తాత ముత్తాతలు కావచ్చు, మీ తల్లిదండ్రుల పేరు మీద భూములనేటువంటివి ఉండాలి. సో, వాళ్ళు ఇన్‌కేస్ ఈ భూములనేటువంటివి ఎవరి పేరు మీద ఉన్నాయో ఆ పర్సన్ డెత్ అయిపోయి ఉండాలనమాట. చనిపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ పేరు మీదకి మార్చుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. ఖచ్చితంగా ఈ నిబంధనలనేటువంటివి కలిగి ఉండాలి. మీరు ఈ వారసత్వ భూములను రిజిస్ట్రేషన్స్ మీ పేరు మీదకి చేసుకోవాలి అనుకుంటే. స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే, మొదట భూమి యజమాని ఎవరైతే ఉంటారో అతను మరణించి ఉండాలి ఖచ్చితంగా. సో, ఇదివరకు భూమి ఎవరి పేరు మీదైతే ఉంటుందో అతను మరణించి ఉంటేనే ఇప్పుడు మీరు మీ పేరు మీదకి మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల అంగీకారంతో అందరి సమక్షంలో మీరు భూములను రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సయితే ఉంటుంది. ఒక్కరు లేకున్నా సరే, ఒక్కరు అంగీకరించకపోయినా సరే మీరు భూములను రిజిస్ట్రేషన్స్ చేసుకోలేరనమాట. ఎవరు కూడా వాళ్ళ పేరు మీదకు మార్చుకోలేరు. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంతకాలు చేసి, వాళ్ళు అంగీకారంతోనే మీరు భూముల రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేసుకోవాల్సయితే ఉంటుంది. ఒకరు ఒప్పుకోకపోయినా సరే చేసుకోవడానికి వీలైతే ఉండదండి. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? సో, ఇక మొట్టమొదటగా ఈ యొక్క వారసత్వం అనేది ఏ విధంగా వస్తుంది? ఎవరెవరి పేరు మీదకి మార్చుకోవచ్చు అనే వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మొదటి వారసులైతే అవుతారనమాట. దాని తర్వాత పిల్లలు సన్స్ కావచ్చు, డాటర్స్ కావచ్చు. ఓకేనా? అబ్బాయి, అమ్మాయి ఇద్దరు సమాన హక్కు కలిగిన వారే అవుతారనమాట ఆ భూములకు సంబంధించి. ఓకేనా? వీళ్ళు లేకపోతే వీళ్ళకైతే వస్తుందనమాట. పిల్లలకు సన్స్ కావచ్చు, డాటర్స్‌కి. దాని తర్వాత వచ్చేసి తల్లిదండ్రి పేరెంట్స్ పిల్లలు లేకపోతే లేదా వారితో పాటు కూడా హక్కు అనేటువంటిదైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు లేదా అక్క చెల్లెళ్ళు, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళకి కూడా వారసత్వం అనేటువంటిదైతే లభిస్తుంది. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి మనవళ్ళు, మనవరాలు, గ్రాండ్ చిల్డ్రన్స్ అవసరమైతే వారసత్వం అయితే పొందొచ్చనమాట వీళ్ళు కూడా దానికి సంబంధించి. సో, ఈ విధంగా మీకు వారసత్వం అనేది రావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా హక్కనేది ఖచ్చితంగా ఉంటుందనమాట ఆ భూమి మీద. వీళ్ళందరి అంగీకారంతో ఈ భూములను మీ పేరు మీదకైతే మార్చుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఎంతెంత రావాలి, సో, మాకింత, మాకింత, మాకింత అని మీరందరూ కూడా ఒక డిసిషన్ తీసుకొని అందరూ కూడా ఒకే మాట మీద ఉండాలి. సో, అప్పుడు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఒక్కరు ఒప్పుకోకపోయినా కూడా చేయరండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందరి సైన్స్ ఉండాలి. అందరి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక అవసరమైనటువంటి పత్రాలు ఏమిటి? ఎలా దరఖాస్తులు
చేసుకోవాలి అనే వివరాల గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దరఖాస్తులు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఈ పర్సన్ ఎవరైతే డెత్ అయిపోయింటారో ఆ పర్సన్ యొక్క డెత్ సర్టిఫికేట్ మరణ ధృవీకరణ పత్రం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వారసుల వివరాలు ఆధారు, రేషన్ కార్డు ఎక్సెట్రా అన్నీ కూడా జతపరచాలి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఈ యొక్క సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంకి వెళ్ళి అప్లై అటువంటివి చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఇంకా కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో, ఫస్ట్ వచ్చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి అయితే వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని అందరి సంతకాలతో అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు జెరాక్స్లు అయితే అంటించి దాంతో యాడ్ చేసుకొని అండ్ అలాగే పాస్పోర్ట్ సైజు ఫొటోసు ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఆ అప్లికేషన్ ఫామ్‌తో యాడ్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదివరకు గ్రామ వార్డ్ సచివాలయాల్లో జరుగుతాయని చెప్పారు. బట్ గ్రామ వార్డ్ సచివాలయాల్లో జరగట్లేదు ఇవి. సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలోకి వెళ్లి మాత్రమే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మరొకసారి డాక్యుమెంట్స్ అయితే చూసేద్దామండి. దరఖాస్తు ఫాము సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో దొరుకుతుంది. దాని తర్వాత మరణ ధృవీకరణ పత్రము, యాజమాని మరణ నిర్ధారించడానికి ఓ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డులు అన్ని వారసులందరివి మరియు మరణించినటువంటి వ్యక్తి ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు కావచ్చు. దాని తర్వాత రైస్ కార్డ్ ఓకేనా? కుటుంబ సంబంధం చూపడానికి ఖచ్చితంగా రైస్ కార్డ్ అనేది ఉండాలి. భూమి ఆస్తి పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్కు లేదా రిజిస్టర్ డాక్యుమెంటు లేదా 1బి రికార్డు. సో, ఈ మూడిట్లో ఏది అవైలబుల్‌లో ఉంటే అది తెచ్చి అంటే దాంట్లో యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చనమాట. ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇక ఫీజు సంగతి చూద్దామండి. ఫీజు వివరాలు గనుక చూసినట్లయితే ఆస్తి విలువ అంటే మీరేదైతే మీ పేరు మీదకి మార్చుకోవాలనుకుంటున్నారో ఆ ఆస్తి విలువ వచ్చేసి 10,00,000 లోపు ఉంటే రూ. 100 ఫీజైతే చెల్లించుకోవాలి మీరు. లేదు ఆ ఆస్తి విలువ 10,00,000కు పైగా ఉంటే రూ. 1,000 ఫీజుతో మీరు రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేపించుకోవచ్చు. సో, ఇది అతి తక్కువ ఖర్చుతో మీరు సులభంగా మీ భూములను, పాత భూములను మీ యొక్క పేరు మీదకి మార్చుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. సో, భూములను మార్చుకోవడానికి చాలామంది ఉండొచ్చనమాట నాకు తెలిసి. ఆ యొక్క పాత భూములను వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కావచ్చు, తాత ముత్తాతల పేర్ల మీద ఉన్నటువంటి భూములను వీళ్ళ పేరు మీదకి మార్చుకోవడానికి చాలామంది ఉంటారు గైస్. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ప్రెజెంట్ జరుగుతున్న అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. మీరు వెళ్ళి అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు. అది కూడా గ్రామ వార్డ్ సచివాలయం కాదండి. సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంకి వెళ్ళి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. మరొకసారి చెప్తూ ఉన్నాను. సో, ఈ భూములను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే యజమాని ఎవరైతే ఉంటారో అతను ఎక్స్‌పైర్ అయితే అయిపోయి ఉండాలన్నమాట. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. సో, మీరు అనుకోవచ్చు. సో, మా ఫ్యామిలీలో 5 మందున్నారు. మా అన్న ఒప్పుకోవడం లేదు. మిగతా నలుగురు ఒప్పుకుంటున్నారు. రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అంటే కుదరదండి. రిజిస్ట్రేషన్స్ చేసుకోలేరు. 5 మంది ఒప్పుకోవాలి. 5 మంది సంతకాలతో, 5 మంది అంగీకారంతో మీరు పంచుకోవడం కావచ్చు, పంచుకొని రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుపుకోవాలన్నమాట. ఒక్కరు ఒప్పుకోకపోయినా కూడా ఆ భూమిని పంచరు కూడా. మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్స్ కూడా చేయరు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతుంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.